విజయనగరం పైడితల్లి అమ్మవారు అనగానే మనందరికీ గుర్తొచ్చేది సిరిమానం. ఎందుకంటే ఆ సిరిమానోత్సవం ఎంతో అట్టహాసంగా, అత్యద్భుతంగా, వైభవపేతంగా, ఎంతో ఆధ్యాత్మికతతో అయితే జరుగుతుంది. సుమారు 1758వ సంవత్సరంలో ప్రారంభమైన ఈ పైడితల్లమ్మ పండుగ నేటికి కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తారంటే అతిశయోక్తి కాదని చెప్పాలి. చూసుకోవచ్చు, మనం ప్రస్తుతం సిరిమాను దగ్గర అయితే ఉన్నాం. మనం సిరిమాను అయితే చెక్కుతున్నారు. ఈ సిరిమానికి సుమారు 260 నుంచి 270 ఏళ్ళ చరిత్ర అయితే ఉంది. ఇటువంటి గొడ్డలతో, అదేవిధంగా అటువంటి బాడిదలతో అయితే దీన్ని చెక్కుతూ ఉంటారు. దీనికంటూ ఒక ప్రత్యేకమైన చరిత్ర కూడా ఉంది ఈ సిరిమానికి. సిరిమాను నిత్యం అంటే దసరా తరువాత జరిగే మంగళవారం, దసరా తర్వాత వచ్చే మంగళవారం ఈ సిరిమానోత్సవం అయితే జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఇదే ఆనవాయితీగా ఇప్పుడు జరుగుతూ ఉంది. అయితే దీన్ని చెక్కడానికి సుమారు 10 రోజులకు పైగానే దీన్ని కష్టపడతారని చెప్పుకోవచ్చు. అయితే సిరిమాన్ అసలు అంటే ఈ సిరిమాన్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎలా తీసుకొస్తారని దానికి కూడా ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉందని చెప్పుకోవాలి. పూజారి కల్లోకి అమ్మవారే కనబడి సిరిమాను ఎక్కడ ఉందో కూడా ఆవిడ చెప్తారు. అయితే ఆ క్రమంలో ఈ ఏడాది ఇదే డెంకాడ మండలంలో ఉన్నటువంటి పినతాడివాడలో అయితే ఈ యొక్క సిరిమాను సేకరించారు. అమ్మవారు పూజారి కళ్ళలో కనిపించి ఫలానా దగ్గర అయితే ఈ సిరిమాను ఉందని చెప్పడం జరిగింది. అక్కడ నుంచి దీన్ని తీసుకుని రావడం జరిగింది. సిరిమానుగా మలచడం జరుగుతుంది. అంతా కూడా చింత చెట్టు అనమాట. సో చింతమానిది, చింత చెట్టుని మనం సిరి అని కూడా అంటాం. సిరి అంటే బంగారం అని ఒక అర్థం అయితే ఉంది. సో ఇది సిరిమాన్ అంటే దీన్ని ఒక మానుగా మలుస్తారు. ఒక బంగారు మానుగా అయితే చింతమాను నుంచి ఒక బంగారు మాను. ఎందుకంటే అమ్మవారు అనగానే అందరికీ కూడా ఒక నమ్మకం, ఒక ఆధ్యాత్మికత. అమ్మవారు పేరు చెప్పగానే అంటే ఒక్క విజయనగరం జిల్లా మాత్రమే కాదు, విజయనగరం కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, అదేవిధంగా ఇతర రాష్ట్రాలు తెలంగాణ కావచ్చు, ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి కూడా అమ్మవారి సుమారు 4 లక్షల నుంచి 5 లక్షల మంది భక్తులైతే ఇక్కడికి ఈ యొక్క అమ్మవారి యొక్క సిరిమాన్ని చూడడానికి వస్తారని చెప్పుకోవచ్చు. మొత్తం ఇదంతా కూడా ఈ చింత చెట్టుని వీళ్ళందరూ కూడా చెక్కుతున్నటువంటి దృశ్యాలు మనం ఇక్కడ చూడొచ్చు. కేవలం హరీష్ మనకి మొత్తం అంతా కూడా క్లియర్ కట్గా చూడొచ్చు. మొత్తం ఇదంతా కూడా చెక్కడానికి మొత్తం సుమారు 10 రోజులకు పైగానే పడుతుందని చెప్పుకోవచ్చు. సుమారు 6 నుంచి 7 మంది వడ్రంకులు దీనికోసం కష్టపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఇదంతా కూడా నీట్గా చెక్కి అంటే ఈ సిరిమాను మీదే ఎవరైతే పూజారి బంటుపల్లి వెంకటరావు అయితే ఉన్నారంటే మొదటి నుంచి కూడా వారి కుటుంబస్తులే ఈ యొక్క సిరిమాను అధిరోహిస్తారు. సిరిమా అంటే ఎవరైతే పూజారి ఉన్నారో ఆయన ఈ సిరిమాను మీద కూర్చోబెట్టి అటు ఏదైతే పైడితల్లి అమ్మవారి టెంపుల్ ఉందో అక్కడి నుంచి కోట ప్రాంగణం వరకు మొత్తం 3 రౌండ్లు, అటు కోట నుంచి ఇటు పైడితల్లి అమ్మవారి టెంపుల్ 3 రౌండ్లు అయితే తిప్పడం జరుగుతుంది. సో ఏదైతే ఈ సిరిమాను చివరైతే ఉందో ఆ చివరినే పూజారి ఎవరైతే బంటుపల్లి వెంకటరావు ఉన్నారో ఆయన కూర్చోబెట్టడం జరుగుతూ ఉందన్నమాట. సో అక్కడి నుంచి ఇదంతా కూడా 3 రౌండ్లు మొత్తం అటు కోట నుంచి పైడితల్లి అమ్మవారి టెంపుల్ వరకు తీసుకెళ్ళడం అయితే జరుగుతూ ఉంది. మొత్తం అయితే ఈ సిరిమాను చెక్కడానికి మొత్తం ఎంత టైం పడుతుంది, ఎన్ని రోజులు వీళ్ళు కష్టపడుతున్నారు, మొత్తం ఎంతమంది కష్టపడుతున్నారు, అదే విధంగా ఈ యొక్క హైట్ పూర్తి దీని యొక్క హైట్ ఎంత అనేది ఇక్కడ వడ్రంగా వాడిని తీసుకుందాం. గురుగారు చెప్పండి, మొత్తం అంటే ఈ సిరిమాన్ని యొక్క చింతమానుని సిరిమానుగా మార్చడానికి మీకు ఎన్ని రోజులు టైం పడుతుంది? మాకు సుమారుగా 15 రోజులు పని అండి. అంటే సురుమాను పూజారి ఎక్కి దిగే వరకు కూడా పని ఉంటుందండి మాకు. మరి మనం తాడివాడ నుంచి తేవడం జరిగింది, శనివారం నాడు తేవడం జరిగింది. నిన్ను స్టార్ట్ చేసాం. సురుమాను తిరిగి వచ్చే వరకు కూడా మాకు పని ఉంటుందండి. మా పని పూర్తిగా ఉంటుందండి. ఎందుకంటే మేము సురుమాను తయారు చేయడం అని వచ్చి 40 సంవత్సరాలు ఆయన కనిమెర్ల రవణ అనేసి పాత్రపిల్లి అయింది. నా పేరు నల్లపాటి వెంకటేశ్వర సారిగ్రామం. ఆయన తర్వాత నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మేము బృందం ఈ సురుమాను పని వరకు 6గురు చేస్తున్నాం. తర్వాత ఇందులో పరంజి చేసిన వాళ్ళు ఒక 30 మంది అంతమంది ఉంటారు. అలాగే నారాయణ అని, సోమనాయుడు అని ఈ వీధిలో కుర్రవాళ్ళందరూ కూడా వాళ్ళొక 40-50 మంది వరకు మోకులే కట్టి అంజలి రథం మీద కట్టడం వాళ్ళ బాధ్యత వాళ్ళకే ఉంటుందండి. మేము ఎంత అయితే పని చేస్తున్నామో వాళ్ళు మోకులు కట్టే వాళ్ళది, పరం చేసే వాళ్ళది అంత పని మించిగా ఉంటుందండి. సుమారు ఏంటంటే మా వర్క్ మాత్రం మా 6గురికి కూడా సురుమాన్ తిరిగి వచ్చే వరకు కూడా మాకు బాధ్యతగా వర్క్ ఉంటుందండి. అది అంటే ఇప్పుడు ఈ సిరిమాను పూజారి కూర్చున్న తర్వాత సిరిమాను కట్టడానికంటే ఇరుసుమాను దీని మీద సిరిమాను నిలబెడతారు. సో దాంతో మొత్తం ఎంతమంది సహాయం తీసుకుంటారు మీరు? ఆరుగురు. తర్వాత పరంజి మోపుకి బయట మా ఈది కుర్రలు అందరూ ఉన్నారు బయట, మా సరాబులే ఒక 20 మంది. వాళ్ళందరూ వస్తారు, మనకు సాయం చేస్తారు. వచ్చి మనకు సాయం చేస్తారు. పళ్ళు పని చేస్తారండి. మోగులు కట్టుకుంటారు. మన వీధిలో కార్పెంటర్లు అందరూ కూడా ఇంచుమించు ఒక సుమారు 30 మంది వరకు కూడా వాళ్ళు పరంజి పని వాళ్ళు చేస్తారండి. మేము 6గురం కూడా పూజారి పీట వరకు మేము బాధ్యత తీసుకొని నీట్గా తయారు చేసి మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. అక్కడి నుంచి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మన వీధిలో ఉన్న కుర్రవాళ్ళు సుమారు 30 మంది వరకు కూడా వాళ్ళు పరంజి చేయడం, సురుమాని ఎక్కించడం, వీధిలో వాళ్ళందరూ కూడా దాని బాధ్యత తీసుకొని బాధ్యతగా చాలా జాగ్రత్తగా పనిచేస్తారండి. ఇరుసుమాను ఉంటుంది, దాన్ని తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది? ఇరుసుమాను ఒకటే సుమారు 3 రోజులు పని ఉంటుందండి. ఇరుసుమాను పూజారి గారి పీట, పూజారి ధరించే పీట సుమారు అది ఒక 2 రోజులు పని ఉంటుందండి. అంటే యావరాజీ పని 15 రోజులు పని అండి మాకు. పూజారి తిరిగి వచ్చే వరకు కూడా మేము రెస్పాన్స్గా చాలా భక్తితో
ఎందుకంటే ఆ తల్లి సేవ మేము చేయడం వల్ల మాకు చాలా అదృష్టం ఫలించిందని మేము బాధ్యతగా తీసుకుని, ఆయన కూడా ఆరోగ్యపరంగా 40 సంవత్సరాల నుంచి బాగోలేదు, ఆయనకు కూడా ఆ తల్లి సేవ వల్ల కొద్దిగా ఆరోగ్యపరంగా బాగున్నారు. మరి అయిన తర్వాత నేను కూడా 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, ఎటువంటి ఇబ్బందులు లేవు, ఆ తల్లి కటాక్షం మాకు ఉందని మేము ఆశిస్తున్నాము. ఇప్పుడు రథం తయారు చేస్తారు కదా సిరిమాను పెట్టడానికి, దానికి వేరే పని వాళ్ళు ఉంటారా, మీరే చేస్తారా? అంతా మేమేనండి. ఇంకా రథం ఒకటే కాదండి, రథము, అంజలి రథము, గిలకమాను, ఇరుసుమాను అన్నీ కూడా మా చేతుల మీదుగా చేస్తామండి. మేము అన్నీ తయారు చేసి ఇస్తే కట్లు కట్టేవాళ్ళు సోమనాయుడు అని, నారాయణ అని, ఇక్కడ చాలామంది ప్రముఖులు కుర్రవాళ్ళు అందరూ ఉన్నారు పెద్దలు, వాళ్ళందరూ కూడా మోకులు కట్టడం బాధ్యత తీసుకుంటారండి. అలాగే మన కుర్రవాళ్ళు ఒక 30 మంది 25 మంది వరకు సుమారు ఉన్నారు, వాళ్ళు కూడా పరంజి వేసి దాన్ని పైకి లాగే వరకు వాళ్ళు కూడా బాధ్యత తీసుకుంటారండి. అది ఆ తల్లి కటాక్షం మాకు ఉంది, మేము ఆ సేవలో పాల్గొనడానికి మాకు అదృష్టం ఫలించింది. సో ఇది వారు చెప్తున్నారు. అంటే అటు ఇరుసుమాను కావచ్చు, సిరిమాను కావచ్చు, అంజలి రథం కావచ్చు, మొత్తం అన్నీ కూడా అదేవిధంగా పూజారి కూర్చునే సిరిమాను మీద కూర్చునే పీట వరకు కూడా ప్రతిదీ మేమే తయారు చేస్తాం. ఇక్కడంటే ఈ 10-15 రోజుల్లోనే మొత్తం అంతా తయారు చేసి అమ్మవారికి ఇది ఒక కానుక, అంటే ఒక అదృష్టంగా భావిస్తున్నానైతే వాళ్ళందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ప్రస్తుతం సిరిమాను గురించి మనం చూసి విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమాను అయితే ప్రస్తుతం ఇది ఇక్కడ వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి దీన్ని చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇది ఓవరాల్గా అంటే సిరిమాను ఎన్ని రోజులు చెక్తారు, సిరిమాను యొక్క వైభవం ఏంటి, అదేవిధంగా ఇరుసుమాను కావచ్చు, సిరిమాను కావచ్చు, అదేవిధంగా అంజలి రథం కావచ్చు, ఇలా ప్రతిదీ కూడా వీళ్ళే ఇక్కడ తయారు చేసి అమ్మవారి పండగ ఏదైతే ఈ దసరా తర్వాత వచ్చే మంగళవారం, అంటే వచ్చే మంగళవారం 14, 15, 16 తేదీల్లో అయితే ఈ పండుగ జరగబోతుంది. ఆ పండగకి అంటే 15వ తారీఖున అయితే సిరిమానోత్సవం జరుగుతుంది, 14వ తారీఖు తొలేళ్ళు, అదేవిధంగా 15వ తారీఖు సిరిమాను. సో ఆ రోజుకి మొత్తం దీనైతే పూర్తిగా తయారు చేసి అంటే దీనికి ఒక వెహికల్, అంటే ఒక ఎడ్ల బండిలా ఉండే ఒక రథాన్ని కూడా తయారు చేస్తారు. దాని మీద ఒక ఇరుసుమాను పెడతారు, ఇరుసుమాను తర్వాత అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఈ సిరిమాను పెడతారు. సిరిమాను చివరన ఒక పీట పెట్టి దాని మీద పూజారి ఎవరైతే పైడితల్లి అమ్మవారి ఆలయ పూజారి బంటుపల్లి వెంకట ఆయన కూర్చోబెట్టి ఒక సిరిమాను అయితే మొత్తం 3 రౌండ్లు అయితే తిరగడం జరుగుతూ ఉంది. మొత్తం ఎంత కూడా సుమారు 270-80 సంవత్సరాలుగా అయితే జరుగుతుంది. ఇప్పటికంటే ఇప్పుడు మనం పల్లెల్లో చూసిన సంక్రాంతి కావచ్చు, మిగతా పండుగలు కూడా వైభవం తగ్గుతున్న వేళ ఇక పైడితల్లి అమ్మవారి సిరిమాను మాత్రం ప్రతి ఏటా మరింత వైభవం పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుమారు 5 రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఇక్కడ తరలి వచ్చి ఒక సిరిమాను అయితే తిలకిస్తారని మనం చెప్పుకోవచ్చు. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం. For more videos like this, subscribe Big TV channel.